హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ వ్లాగర్స్. ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఈ వీడియో ఇప్పటిది కాదు, అసలు నేను ఎప్పుడైతే గోవా వెళ్ళినానో అప్పుడు అనమాట. అప్పుడుది వీడియో అంటే అప్పుడే వెళ్ళినాం. ఇక్కడ కూడా మేము ఇప్పుడు వచ్చేది ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికంటే తుంగభద్ర డ్యామ్. అది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ అట్టే ఉంది, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. అయితే యాక్చువల్లీ మేము ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా డేంజరస్. మేము వెళ్ళిన టైంకి అప్పుడు ఫుల్ రైనీ సీజన్, అంటే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అనుకుంటా వెళ్ళి. అప్పుడు పోయింది, ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. సో వీడియోలో లొకేషన్స్ మాత్రం ఏ రేంజ్లు ఉంటాయంటే ఆ రేంజ్లు ఉంటాయి. అయితే మొత్తం రైనీ సీజన్ కాబట్టి ఎంత అంటే అంత నేచర్ ఫుల్ ఆఫ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు అసలు. నేచర్ ఎంత అంటే అంత అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది అసలు. అయితే తుంగభద్ర డ్యామ్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటామని చూద్దాం. మేము వెళ్తుంటే మాకు ఇది మొత్తం ఒక అడవి ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తున్నాం అనమాట. అయితే అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఏమంటారు అని ఫ్లైఓవర్స్ ఉన్నాయన్నమాట. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, కానీ బైక్ మీద వస్తే మాత్రం ఫుల్ థ్రిల్, మామూలు థ్రిల్ కాదు అసలు, వేరే థ్రిల్ ఉంటుంది. అయితే అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యే ఫ్లైఓవర్లు సగం కన్స్ట్రక్షన్ చేసి పెట్టేసారు అనమాట. ఎట్లా అంటే ఫ్లైఓవర్ కొంచెం కట్టేది, మధ్యలో గ్యాప్ వదిలేసి మళ్ళీ కొంచెం కట్టేది, అట్లా వదిలేసేది అనమాట. అట్లా వదిలేసినందుకు అసలు అదంతా మొత్తం వర్షం పడి మొత్తం పాకురు పడుతుంది చూసిన, అట్లా అయిపోయింది మొత్తం. అంత డేంజరస్ అయిపోయినా కూడా ఎవరు దాన్ని పట్టించుకుంటలేరు. ఇక్కడ గవర్నమెంట్ ఇట్లుందో మనకు తెలియదు కాబట్టి. సో చాలా అంటే చాలా డేంజరస్ అనే ఉంది రూట్. అయితే నైట్ టైంలో వస్తే మాత్రం మీకు ఏం కనిపించదు రోడ్లో. ఓ ఫ్రెండ్స్, మేము వస్తుంటే మాకు ఈ రూట్లో, ఈ ఫారెస్ట్ రూట్లో ఏదైతే ఉందో ఆ రూట్లో మాకు కనిపించింది ఒకటే ఒక హోటల్ సిమ్లా. సో ఇందులో కూడా ఏం లేదు, జస్ట్ ఒక ఛాయ్ ఒక బిస్కెట్ అంతే ఉంది. సో అది ఏదైతే ఉందో తీసేసుకున్నాం. సో లొకేషన్ చూడండి, అసలు మీరు ఎక్కడ చూసినా వాటర్, చెట్లు అవే అంతే. మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం అట్లనే ఉంది. అంటే ఎట్లాగో ఫారెస్ట్ ఏరియా అట్లనే ఉంటుంది అనుకోండి, కాకపోతే ఆ రోడ్డు మాత్రం అంత బాగా అనిపించలేదు నాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తుంగభద్ర డ్యామ్కి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. సో దిస్ ఈజ్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. అంటే వెహికల్ పార్క్ చేసుకొని పైకి డ్యామ్ చూడాలంటే పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేము అదే చేసినాం, నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ రోడ్లో బాగుంది. ఇది వచ్చేసి ఇది ఏమంటారు, ఒక చిన్న రుక్వే ఏముంటుందండి. సో ఇక్కడ కింద ఒక పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్లో మేము వెళ్ళినాం, చూపిస్తుంది కూడా. సో ఇది మొత్తం డ్యామ్ వే. ఇప్పుడు మనకు ఆపోజిట్లో ఏదైతే కనిపిస్తుందో మొత్తం డ్యామ్ వే. సో ఇక్కడ అండర్ ద కన్స్ట్రక్షన్ ఏమో నడుస్తుంది, అక్కడ వర్క్ కూడా ఏదో వర్క్ నడుస్తుంది. చాలా బాగుంది డ్యామ్ అయితే. సో ఎప్పుడైతే మేము పైకి ఎక్కడం స్టార్ట్ చేసినామో అక్కడ ఫుల్ మొత్తం గాలి ఫుల్ ఘోరంగా వస్తుంది అనమాట. అండ్ ఇదే వెల్కమ్ ఏమంటారు, ఎంట్రీ ఆఫ్ డ్యామ్ అనమాట. సో మనం ఇప్పుడే డ్యామ్ లోపలికి అంటే చూడడానికి వెళ్తాము. ఇక్కడనే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఆ డ్యామ్ రూట్, ఈ రూట్ పోవచ్చు, కానీ మనకి ఎంట్రీ ఉండదు మనం పక్కకు. సో ఫైనలీ వీఆర్ ఎట్ తుంగభద్ర డ్యామ్ అనమాట. ఇదే డ్యామ్ చాలా అంటే డేంజరస్గా అనిపిస్తుంది. అక్కడ చూస్తుంటేనే వణుకుతుంది, గజ్జా వణుకుతుంది అనమాట. సో మేము అక్కడ నుంచి కిందికి తీసి కింద చిన్న బోటింగ్ ప్లాన్ ఉండే, అక్కడ బోటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇది ఏమంటారు, చిన్న పార్క్ ఏరియా, పిల్లలకి ఇంకో ఎంటర్టైన్మెంట్ లాగా, లైక్ ఎంజాయ్మెంట్ అనమాట. స్పీకర్ పెట్టండి. బాయ్ బాయ్ వెళ్ళురా. భయ్యా వీళ్ళు బోటింగ్కి పట్టుకొచ్చిరు భయ్యా, మాకు ఏం చేస్తున్నారు జాముని అసలు అన్న పడుతున్నాయి. నిజంగా ఎంతలా రావాలి.
యాక్చువల్లీ ఆ బోట్లో వాళ్ళు దొక్కుతుంటే ఏదో అనుకున్నా కానీ మనం దొక్కుతుంటే మాత్రం 5 నిమిషాలకి అలసిపోయినా అనమాట. ఘోరంగా ఆయాసం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు అలవాట్లేని పని కాబట్టి అట్లా తొక్కి 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 అబ్బా. మా వాళ్ళు తొక్కి తొక్కి అలసిపోయారు. కూర్చొని తొక్కుతుంటే కావట్లేదు, అది ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి నించొని చెప్తున్నారు. సో ఇదే అనమాట తుంగభద్ర డ్యామ్ వచ్చేసి. సో ఇంతే మేము ఉంటే తుంగభద్రలో అంతేం లేదు, జస్ట్ డ్యామ్ చూసినాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియో వేరే లెవెల్ ఉంటుంది. సో ఆ వీడియో నేను ఏందనేది చెప్తా. సో అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్, బాయ్ బాయ్.